నమస్తే. ప్రస్తుతం మనం కర్ణాటక ప్రాంతంలోని ఆర్‌డీఎస్ వద్ద ఉన్నాము. ఆర్‌డీఎస్ అంటే రాజోలు బండ డైవర్షన్స్. అది 2000 నుంచి కూడా ఈ వివాదము చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు స్లూయిస్ కారణంగా తెలంగాణ ప్రాంతానికి ఏదైతే పాలమూరు జిల్లాకు రావాల్సిన వాటా ఎంత అయిందో 15.9 టీఎంసీల నీరు రాకపోగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎలాంటి వాటా లేకపోయినప్పటికీ వాళ్ళు సుమారు 4 టీఎంసీల వరకు కూడా వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. ప్రస్తుతం కర్ణాటక ప్రాంతంలో కూడా అక్రమ నిర్మాణం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసిన ఆర్‌డీఎస్ వద్ద ఉన్నాము. ఎవరైతే పాలమూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు వాళ్ళంతా వచ్చి ఈ రోజు క్షేత్రస్థాయిలో ఆర్‌డీఎస్ వద్ద తెలంగాణ ప్రాంత రైతులకు ఎలాంటి అన్యాయం జరుగుతుందని వీళ్ళంతా పరీక్షించడానికి వచ్చి చెప్పండి సార్, ఏ విధంగా ఉంది, ఎటువంటి వాటా లేకుండా కూడా 4 టీఎంసీ వాళ్ళు తీసుకుపోతున్నారు, అక్రమ కట్టడాలు వీళ్ళు తీస్తున్నారు, మనకు రావాల్సిన ఏదైతే 15.9 టీఎంసీలు మనకు రావట్లేదు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు అంతకుముందేమో చూపిస్తారు అడిగేటోడుండ్రి అడ్డుకుంటోడుండ్రి. ఇప్పుడు ఏమైపోయింది, ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకటైపోయినారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టాన్ రాజ్యం ఉంది ఇప్పుడు కర్ణాటకది. ఎవడైనా ఇది చూడండి, ఆర్‌డీఎస్కు మొత్తం సిల్ట్ ఉంది, ఇసుక దేశమంతా ఇసుక ఎత్తుకపోతారు. మరి గీడ ఎత్తుకపోవచ్చు కదా, ఎందుకంటే ఇది తీసేస్తే నీళ్ళు వస్తాయని. అక్కడ చూడండి, ఇది బ్యారేజ్ నిండిన తర్వాత పైకి నీళ్ళు పోవాలి కదా, అక్కడ పలగొట్టి అక్కడ ఆంధ్రాకి నీళ్ళు తీసుకుపోతారు సుంకేష్లో. మళ్ళీ పైన కురిడి దగ్గర ఆల్రెడీ పైన అంటే ఈడ నీళ్ళే రావద్దు. కురిడి దగ్గర, చిక్కాలమర్రి దగ్గర ఆడొక బ్యారేజ్, దాని తర్వాత కురిడి బ్యారేజ్, అక్కడ ఆంధ్ర వాళ్ళు కట్టిన లిఫ్ట్ రెడీ ఉంది, కింద మళ్ళా సుంకేష్లో నీళ్ళు. ఇక్కడ ఒక సుక్క నీళ్ళు, ఇదేమో నీళ్ళ, ఇగో ఇదంతా మట్టి, ఎంత మట్టి మట్టి ఉంది. ఆడనేమో నీళ్ళు పోతున్నాయి, ఇక్కడ మట్టి మట్టి ఉంది. ఇంత ఇంత అన్యాయం ఎక్కడ ఉంటుందో ప్రపంచంలో చెప్పండి. మేము మనుషులం కదా, మేము వేరే దేశం వల్లమా? ఏమంత అంత ఖర్చు అయింది. అక్కడ నీళ్ళు పోతున్నప్పుడు ఇక్కడ సుక్క కొందరైనా పోవాలి కదా, కాలువ నీళ్ళని మందం పోవాలి కదా. ఇక్కడ ఎండిపోయింది, అక్కడ నీళ్ళు పోతున్నాయి, కడుపులో మండదు దానికి. ఎందుకంటే ఇక్కడ కర్ణాటక, అక్కడ ఆంధ్ర, వాళ్ళు కలుసుకుంటున్నారు అంతే. 140 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఆర్‌డీఎస్ కెనాలు 100 కిలోమీటర్లు తెలంగాణలో అవుతుంది. మొత్తం కంప చెప్పులు మొత్తం మట్టి నిండిపోయింది. ఇలా తుంగభద్ర డ్యామ్ ఎవడు కట్టిండండి? ఎవడు కట్టిండు? తెలంగాణ జాగిర్, తెలంగాణ అబ్బా జాగిర్, అది తెలంగాణ కట్టిన జాగిర్, తెలంగాణ డబ్బులతో కట్టిన పైసా తెలంగాణ డబ్బులతో కట్టినటువంటి తుంగభద్ర డ్యామ్ అది. మేము కట్టి ఆ డ్యాము కర్ణాటక కలిసిద్ది రైచూర్ అని చెప్పి అక్కడ వెళ్ళిపోయింది. మా వాటా 16 టీఎంసీ, దగ్గర 15.90 టీఎంసీ నీళ్ళు రావాలా, మాకు 4-5 టీఎంసీలు వస్తలేవు. ఇది చూసే గ్రహించి కింద తుమ్మిల దగ్గర ఒక లిఫ్ట్, కేసీఆర్ గారు 350 కోట్లతో లిఫ్ట్ కంప్లీట్ అయింది, 3 రిజర్వాయర్లు పెండింగ్ ఉంది. ఇక నువ్వు ఈడ అన్ని కట్టిపోయిన తర్వాత నీకు తుమ్మిలకు రావు, గుమ్మిలకు రావు, అంతే కథం. శ్రీశైలంకే నీళ్ళు రావు. 100 టీఎంసీలు రిజర్వాయర్లు కట్టుకుంటూ పోతే 200 టీఎంసీలు వాడతారు. వచ్చేటి 400 ఫుల్ వరద వస్తే ఇక శ్రీశైలం నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. కనుక అది చాలా దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు. ఇది చాలా తప్పుడు ఒప్పందాలతో తీసుకుపోతున్నారు. ఇది మొన్న ముగ్గురు ముఖ్యమంత్రులు మాట్లాడినప్పుడు ఇది ఏదైనా కాలువను పెంచుతారు అనుకున్నాం. తుంగభద్ర డ్యామ్ నుంచి మాకు 5.90 టీఎంసీల వాటా ఉంది. తుంగభద్ర డ్యామ్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, ఆ డ్యామ్ నుంచి డైరెక్ట్గా నేరుగా కాలువ ద్వారానో లేకపోతే పైపుల ద్వారానో మా తెలంగాణ బార్డర్ వరకు వదిలిపెట్టండి, మా తెలంగాణ ఇంజనీర్లకు అప్పచెప్పండి. 5.90 టీఎంసీ నీళ్ళు, మిగతాది 9.60 నీళ్ళు వాటర్ కేటాయింపులు మాకు ఇవ్వండి. మా కేటాయింపులు మాకు ఇవ్వకుండా మేము కట్టే ప్రాజెక్టులో మీరు కట్టుకుంటూ పోయి మేము కట్టిన ప్రాజెక్టులో మీరు అనుభవిస్తారంటే ఎంత ఎంత బాధ అనిపిస్తుంది. నడిగడ్డ రైతులు చావాలన్నా, పాలమూరు రైతులు అందరూ చావాలన్నా? ఇటు తుంగభద్ర మీద డ్యామ్లు, చెక్ డ్యామ్లు, బ్యారేజీలు, అటు కృష్ణా మీద కట్టుకుంటూ పోతే ఇక మేము కేరళ ఎందుకు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఎందుకు చెప్పండి? చాలా అన్యాయం ఇది. ఇది ప్రభుత్వం ఆపకపోతే మాత్రం చరిత్రలో ఖచ్చితంగా చరిత్రహీనులు అవుతారు. బీఆర్ఎస్ తరఫున భవిష్యత్తులో ఎలాంటి కార్యరూపం చేసే అవకాశం? మేము రైతాంగాన్ని అందరినీ ఐక్యం చేస్తాం. ఇది ఒక పార్టీ సమస్య కాదు, రైతుల సమస్య. ఎక్కడ అన్యాయం జరిగినా మేము, మా నాయకులు, మా పార్టీ ముందుంటాం. తెలంగాణకు అన్యాయం జరిగి వెట్టి పరిస్థితి ఊరుకోం. ఖచ్చితంగా మేము త్వరలోనే మా అధినాయకత్వాన్ని కేసీఆర్ గారితో చర్చించి ఒక బృహత్పరమైన ప్రణాళికను రూపొందిస్తాం. ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో మా పాలమూరికి మాత్రం అన్యాయం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి ఏదేమైనప్పటికీ అంటే పాలమూరు రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చేత ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా నిర్మించుకొని కూడా ఎలాంటి లాభం లేదంటూ కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పడం జరుగుతుంది. ఏదైనా కర్ణాటక ప్రాంతం కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా స్లూయిస్ ద్వారా నీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వెళ్తుందో అవి పూర్తిగా నిలుపుదల చేయాలి. అంటే 3 ప్రభుత్వాలు ఏదైతే తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వాలు 3 ప్రభుత్వాలు మాట్లాడి తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు కూడా ప్రయత్నం కొనసాగాలి. లేని ఏడల భవిష్యత్ కార్యాచరణ రూపుదాల్చుతామంటూ కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పడం జరుగుతుంది.
RDS నుంచి మన తొలివెల్లి కోసం మీ మధు. ఒక ఇటుక కూడా కర్ణాటక కట్టలేదు. టోటల్గా ప్రాజెక్ట్ కట్టింది ప్రతి పైసా 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 తెలంగాణ డబ్బులతో కట్టింది. అలొకేషను దాదాపు మాకు 16 TMCలో అలొకేషన్ వాటర్ ఉంది. ఓ ప్రాజెక్ట్స్ నుంచి 6.5 रिवर्स से 9.6 हुई. अब ये ऐसा लिफ्ट बगैर परमिशन का आप कर लिए तो कैसा दोनों स्टेट अच्छा रहना ना, मिलकर रहना ना, ये लड़ाई झगड़े होता ना. There is no permissions, no KRMB permission, no CWC permission, without any permission. This project belongs to totally the Telangana project. After merging India, this place goes to Karnataka. Without permission, how will you start? Tell me what is this? MRO. आपके వీఆర్ అరే ఏం పర్మిషన్ లేకుండా ఏం లేకుండా పర్మిషన్ ಏನಾಗ್ತಿದೆ, ಇದು ಕುಡಿಯೋ ನೀರಿನ ಪ್ರಾಜೆಕ್ಟ್. ಕುಡಿಯೋ ನೀರಿಗೆ 14 ಗ್ರಾಮಗಳಿಗೆ ಕುಡಿಯೋ ನೀರಿನ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಆಗಿರೋದ್ರಿಂದ ಇದರದ್ದು ಅದ್ರ ನಿಮ್ ಪರ್ಮಿಷನ್ ಆಗ್ಲಿ ಅದನ್ನ ನಿಮ್ಗೆ ಏನ್ ಕೇಳಿದ್ರಿ ಪರ್ಮಿಷನ್? ಅದೇ 1 minute ನಾ ಮಾತಾಡಿದ್ಮೇಲೆ ಮಾತಾಡಿ. ಪರ್ಮಿಷನ್ ಬಗ್ಗೆ ಅಥವಾ ಸರ್ಕಾರದ ಅನುಮತಿ ಬಗ್ಗೆ ಏನಾದ್ರು ರಿಕಾರ್ಡ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಬೇಕಾಗಿತ್ತಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಅಫಿಷಿಯಲಿ ತಮ್ಗೆ ಯಾರು ಇರ್ತಾರೆ ಅವ್ರಿಗೆ ಶೇರ್ ಮಾಡ್ತೀವಿ. ಏನೇನು ತಗೊಂಡಿದ್ದೀವಿ ನಾವು ಕ್ರಮ ಮಾಡ್ಬೇಕಾಗಿತ್ತಂದ್ರೆ ಸಂಪೂರ್ಣ ದಾಖಲಾತಿಗಳನ್ನ ತಮ್ಗೆ ಕೊಡ್ತೀವಿ. ನೆಕ್ಸ್ಟ್ ಏನಾದ್ರು ಅಂತಂದ್ರೆ ತಮಗೆ ಮಾಹಿತಿ. ದಿಸ್ ಇಸ್ ಎವರಿವನ್ ನೋಸ್ ದಿಸ್ ಇಸ್ ದ ಇರಿಗೇಷನ್ ಪ್ರಾಜೆಕ್ಟ್. ಯು ಆರ್ ಆಲ್ರೆಡಿ ಕಂಪ್ಲೀಟೆಡ್ 2 TMC ರಿಸರ್ವೈರ್ ಆಲ್ರೆಡಿ 60% ಕಂಪ್ಲೀಟೆಡ್. ಅಲ್ಲ ಪರ್ಮಿಷನ್ ಇದೆಯಲ್ಲ ಅಂತ ವಿತೌಟ್ ಪರ್ಮಿಷನ್ ಕೇಳ್ತೀವಿ. ಅದನ್ನ ನಿಮಗೆ ಮಾಹಿತಿ ಅಂತ ತಲುಪಿಸ್ತೀವಿ. ಅದೇ ಯಾವ್ದು ಪರ್ಮಿಷನ್ ಇಲ್ಲ ಅಂತ ನೀವ್ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ, ಯಾವ ಆಧಾರದ ಮೇಲೆ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಾವು ಪರ್ಮಿಷನ್ ತಗೊಂಡೇ ಮಾಡ್ತಿರೋದು. ಅದನ್ನ ತಮಗೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಸಮೇತ ಕೊಡ್ತೀವಿ ನಾವು. ಅದನ್ನೇ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಸಮೇತ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ಲ. You inform to Karnataka government. One board is there, Tungabhadra Dam Board. We are all the shareholders. Without any prior permission, without any knowledge of Telangana, this is absolutely wrong. What you are doing, it is absolutely wrong. You inform to Karnataka government. Otherwise, every issue Karnataka, Telangana, we want to close relationship between 2 states. We want to good relation Telangana, Andhra, Karnataka. But your people doing like that very wrong. ಮಾಹಿತಿನ ತಮಗೆ ತಲುಪಿಸ್ತೀವಿ. ಮೇಡಮ್ ಅವ್ರ DC ಮೇಡಮ್ ಅವ್ರ ಜೊತೆ ಮಾತಾಡಿ ನಾವು ಸರ್ಕಾರದ ಮಾಹಿತಿಯನ್ನ ಸರ್ಕಾರಕ್ಕೆ ಕೂಡ తలుపుತೀವಿ ఏనాಗಿದೆ ಅಂತ ಹೇಳಿ. 20 పల్లెలు ఉండవు సార్ ఇక్కడ. తాగడానికి అని పేరుకు తాగడానికి అంత 2 TMC రిజర్వాయర్ అవసరమా? తాగడానికి నీళ్ళు ಇಲ್ಲ 60 ದಿನಗಳಿಗೋಸ್ಕರ ఇదాగిರೋದು. 20-30 పల్లెలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే పర్మిషన్ తీసుకోవాలి కదా. పర్మిషన్ ఉంది సార్. పర్మిషన్ ఉంటే ಪರ್ಮಿಷನ್ ಇದೆ ಅಂತಾನೆ ನಿಮಗೆ ಮಾಹಿತಿನ ಕೊಡ್ತೀವಿ. ಯಾರಿಗೆ ಇದು ಮಾಡಬೇಕು? ಡು ಹ್ಯಾವ್ ದ ಪರ್ಮಿಷನ್? ಪರ್ಮಿಷನ್ ಇದೆ. ಆನ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಸಬ್ಮಿಟ್ ಯುವರ್ ಆಫೀಸ್. Permission means not your government permission. Both the governments have to permit. KRMB Krishna River or Krishna River Management Board permission and affects permission. You are doing against the tribunal. You see, ಪರ್ಮಿಷನ್ ಇದೆ ಅಂತ ನೀವು ಯಾವ ಆಧಾರ ಮೇಲೆ ಹೇಳ್ತಾರೆ ಗೊತ್ತಿಲ್ಲ ನಮಗೆ. ಪರ್ಮಿಷನ್ ಇದ್ದದಕ್ಕೆ ನಾವು ಮಾಡಿದ್ವಿ ಅಂತ ನಾವ್ ಹೇಳ್ತಾ ಇದೀವಿ. ಪರ್ಮಿಷನ್ ಇಲ್ಲ ಅಂತ ನೀವ್ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ. ಪರ್ಮಿಷನ್ ಇದ್ದ ನಾವ್ ಹೇಳ್ತೀವಿ. ಬೇಕಾದ್ರೆ ನೀವು ನನಗೆ ಕೇಳಿದ್ರಿ ಅಂತ ಮಾಹಿತಿ ಕೇಳಿ ನನ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಕೇಳ್ರಿ. ನಿಮ್ಗೆ ಹೆಂಗ್ ಗೊತ್ತ್ರಿ?
ಗುರುತಿಲ್ಲ ನಮಗೆ ಕೇಳ್ತಾ ಇದ್ರಿ ನೀವು ತಾಲೂಕು ಆಡಳಿತದಿಂದ ಬಂದಿದೀವಿ ನಮ್ಗೆ ಕೇಳ್ತಾ ಇದ್ರಿ ನೀವು ಪ್ರೊಸೀಜರ್ ಇದೆ ಕೇಳಿದ್ರಿ ನಾವು ಹೇಳೋದು ಧರ್ಮ ಇದೆ ಹೇಳ್ತೀವಿ ಅದ ಬಿಟ್ಟು ನೀವು ಅಲ್ಲಿ ಸರ್ಕಾರ ಕೇಳಂತಂದ್ರೆ ಹೆಂಗಾಗತ್ತೆ ನಮ್ಮನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ರಿ ಸರ್ಕಾರ You inform to Sarkar. Convey this to your honorable DC Inform that all Telangana people have come here, Yes. and it was learned that a separate project has been is going on. So without the permission of Krishna River Management Board and as well as Tungabhadra Board. So this is patent illegal. If any permission has to be taken, both the states have to be, they have to consent for whether it is drinking water or irrigation water. Both the states have to consent. That is why they have come here.